హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఒక రియల్ స్టోరీని షేర్ చేసుకుంటాను. ఏం జరిగిందంటే ఒక పేరెంట్ నా దగ్గరకొచ్చి అడిగారు. మా పాప అసలు చదువు పైన కాన్సంట్రేట్ చేయలేదు. అన్ని విషయాల్లో బావుంటుంది, చేస్తుంది, బాగా ఆడుకుంటుంది. ఏదైనా వర్క్ చెప్పినా చాలా చేస్తుంది. కాకపోతే చదవనగానే చదవదు. అసలు ఇంట్రెస్టే పెట్టదు. ఒక గంట సేపు కూడా బుక్స్ ముందు కూర్చొని కాన్సంట్రేట్ చేయలేదు అని చెప్పింది. అప్పుడు నాకొక విషయం గుర్తొచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలీదు. షేర్ చేసుకోవాలి అనిపించింది. అయితే తను ఎందుకు భయపడిందంటే, ఎవరో తెలిసిన వాళ్ళు మీ పాపకి ఏడీహెచ్‌డీ ఉంది అని చెప్పారంట. తను భయపడుతూ ఏడీహెచ్‌డీ అంటే ఏంటి? ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమా? మా పాపకేమైనా సైకలాజికల్ ఇష్యూ ఉందా? అని చెప్పి తనడిగింది. అయితే చాలా మందిలో ఈ అపోహ ఉంది. యాక్చువల్‌గా ఏడీహెచ్‌డీ అనగానే ఏదో పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్, ఇది మెంటల్ ఇష్యూ లాగా ఫీల్ అయితున్నారు. ఇన్‌ఫాక్ట్ ఏడీహెచ్‌డీ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇందులో కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని చాలా నెగ్లిజిబుల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ వాటిని ప్రాపర్ గైడెన్స్‌తో ఓవర్‌కమ్ అవుతూ కొన్ని కొన్ని ఫోకస్ టెక్నిక్స్, కొన్ని మెమరైజింగ్ టెక్నిక్స్ వీటి వల్ల మెల్లిగా వాళ్ళ లోపల మైండ్ స్థిరత్వాన్ని తీసుకొస్తూ వాళ్ళ పైన స్టడీస్ గానీ, వాళ్ళు ఏ ఫీల్డ్‌లో రాణించాలన్నా వాళ్ళని చేయించొచ్చు. ఇన్‌ఫాక్ట్ అలా ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలలో ఏంటంటే, ఏ విషయం పైన చాలా సేపు అటెన్షన్ ఇవ్వలేరు. అంటే ఫోకస్ ఎక్కువ సేపు పెట్టలేరు. మిగతా అన్ని విషయాల్లో నార్మల్‌గా ఉంటారు. ఇది ఇది ఎక్కువ సార్లు ఏమవుతుంది అంటే స్టడీ విషయంలోనే కనిపిచ్చేస్తుంది. ఎందుకంటే పుస్తకాల ముందు కూర్చోవాలి అంటే సర్వేంద్రియాలు పనిచేయాలి. ఈ సర్వేంద్రియాలు పనిచేయాలి అంటే వాళ్ళకి కాస్త ఓపిక ఉండకపోవడం వల్ల వాళ్ళు చదువులోనే కాస్త నెగ్లెక్ట్ చేసే వరకి అది పెద్ద సైకలాజికల్ ఇష్యూ లాగా చిత్రీకరించేస్తారు. ఇన్‌ఫాక్ట్ కాదు. ఈ ఏడీహెచ్‌డీ చదువుపైనే కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. మిగతా అన్ని విషయాల్లో ఓకే బావున్నారు అంటే ఇదేం పెద్ద ప్రాబ్లమ్ గాదు. మనం దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. కాకపోతే చదువు పైన కూడా కాన్సంట్రేట్ చేయాలి అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్‌తో, కొన్ని టెక్నికల్ ఫోకస్ టెక్నిక్స్‌తో, మరి మెమరైజింగ్ మెథడ్స్‌తో వాళ్ళని మెల్లిగా కామ్ డౌన్ చేస్తూ మనం దాన్ని గూడా ఓవర్‌కమ్ అవ్వచ్చు. అది చాలా నార్మల్. డోంట్ వర్రీ, చాలా మందిలో చూస్తాం ఇది. బట్ అసలు వేరే ఏ విషయంలో కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. అన్ని విషయాల్లో నాన్ ఫోకస్డ్‌గా ఉంటున్నారు. అసలు వాళ్ళ వర్క్ కూడా వాళ్ళు సరిగ్గా చేసుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడే అది పెద్ద ప్రాబ్లమ్‌గా అవుతుంది. అప్పుడు మనం సైకలాజికల్ ఇష్యూగా తీసుకొని డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ దాన్ని ఓవర్‌కమ్ అవ్వడానికి చేయాల్సిన పనులు చేయాలి. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే నీడ్ ఉన్న పేరెంట్స్‌కి షేర్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్.